Rahul Gandhi is saying that. Rahul Gandhi is saying that. You know, whatever he said that Telangana model is going to become a roadmap for the center. So at the same time, he is also demanded for the timeline. He is also demanded for the cash should be removed for the 50%. And he also said that I don't want to comment on whether it is diversion or not, whether it's diversion from the Pahalgam attacks or not, whether it is for the Bihar elections or not. What would you like to say? What would you like to demand? Would you like to demand timeline? Would you like to demand 50% capping on the 50% to be removed? At the same time, the BJP saying that the Congress did the cash census for the diversion and also they did it for the political gains, political objectives. क्या कहेंगे सर आप? भाई ये अभी मैं वही बोल रहा हूँ ना, इन लोगों को पता नहीं है मोदी क्या सोच रहा है, किसको फॉलो कर रहा है। ये छोटे छोटे लोग ये गलियों में कुछ ना कुछ कहते रहते हैं। किशन रेड्डी, संजय जी जो कह रहे हैं आपको ज़्यादा ध्यान मत दो, क्योंकि केंद्र सरकार में क्या हो रहा है, मोदी जी क्या सोच रहा है, मोदी जी किससे मिल रहा है, किससे सुझाव ले रहे हैं, इन लोग बच्चों को कोई पता नहीं है। सो ये बच्चों के बातों में हम नहीं पढ़ना चाहता है। जो केंद्र सरकार ने जो काम कर रहा है वो सही किए तो हम लोग सही काम को हम पहचानेंगे। राहुल जी कल ही हैज़ अप्रिशिएटेड नरेंद्र मोदी एंड यूनियन गवर्नमेंट। Once my leader is appreciated union government, then there is no point to going back. Ashish. आशीष जी, सुप्रीम कोर्ट ने 50% ही रखना बोल के नहीं बोले। जब आपके ने डेटा नहीं है, जनगणना में कुलगणना नहीं किए, जब आपके ने डेटा नहीं है तो आप 50% के आगे कैसे जाएंगे, ये सवाल किया था। जब तक आप ये काम नहीं कर सकते उसको बढ़ा नहीं सकते। ईडब्ल्यूएस में 10% बढ़ा दिया, अभी 50% होके 60% हो गए। आगे ओबीसी के लिए जो करना है, हम लोग जो 42% रेजोल्यूशन पास किए, जब ये पूरा इकट्ठा होकर अगर डेटा मिले ना, डेटा मिल गए तो काम खत्म। वहीं से अब रिजर्वेशन बढ़ाने का काम शुरू हो जाएंगे। इसीलिए पहले ये काम करो। पहले अभी किसी को इलाज करना बोले तो पहले एक्सरे लेना, तो ये एक्सरे है इलाज करने का। దేశ ప్రజలకు ఉపయోగపడ్డప్పుడు ఎవరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నా మాకేం అభ్యంతరం లేదు। ప్రపంచమే మేము కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కోసం కొట్లాడినప్పుడు ప్రపంచ దేశాలు చాలా వరకు మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కొట్లాడినరు। మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, శాంతి ద్వారానే ఒక పెద్ద యుద్ధాన్ని గెలిచిండు। హింస లేకుండా యుద్ధాన్ని గెలవడం ప్రపంచంలో ఎవరైనా సాధించిండ్రా? మహాత్మా గాంధీ గారు హింస అనేదే లేకుండా ఒక యుద్ధాన్ని గెలిచి ఒక దేశాన్ని స్వతంత్రం ఇచ్చిండు। ప్రపంచమంతా దాన్ని, నేను నిన్నగా మొన్న జపాన్ పోయిన, హిరోషిమా నగరంలో మహాత్మా గాంధీ గారి ఎక్కడైతే న్యూక్లియర్ బాంబు ప్రయోగించిందో అక్కడనే మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ పెట్టుకొని వారిని ఆదర్శంగా తీసుకొని, జపాన్ దేశానికి సైన్యమే లేదు తెలుసు కదా, శాంతి ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చని గాంధీజీని ఆదర్శంగా తీసుకుంటే గొప్పగా అనుకోవాలి తప్ప దాన్ని తప్పుగా ఎందుకు అనుకుంటాము? ఈరోజు రాహుల్ గాంధీని నరేంద్ర మోడీ గారు ఆదర్శంగా తీసుకుంటే అది ఒక గొప్ప విషయము। మహాత్మా గాంధీ అయినా రాహుల్ గాంధీ అయినా ఈ దేశ ప్రజలకు ఏం కావాలనో ముందుగానే ఆలోచన చేసి దాన్ని అమలు చేయడానికి సర్వం ఒడ్డుతారు। ఎవరైనా ఆ దారిని ఎన్నుకోవాల్సింది ఒక రోజు ముందు, ఒక రోజు వెనకాల। కాబట్టి రాహుల్ గాంధీ గారి దారిని నరేంద్ర మోడీ గారు వారు పాటిస్తున్నారు అని అంటే అది మంచిదే కదా। నేను అనేది ఏంటంటే లేనోడు లేనట్టే, ఎందుకే మనకి చర్చ? వెనకడికి ఆయన ఒకటి చేసినప్పుడు చెప్పిండు కదా, ఉన్నోడే ఉన్నట్టు లేనోడు పోయినట్టు అని చెప్పిండా? సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు నమోదు చేయించుకున్నోడే ఉన్నట్టు, నమోదు చేయించుకోకపోతే పోయినట్టు అని వారు అన్నారు కదా। వారికి స్పష్టత ఉంది, కొండలు నీకెందుకు లేదు? అవన్నీ మొన్ననే చెప్పిన, చర్చలు చేస్తున్నాం। మీరు మళ్ళీ ఇది అయిపోయినాక పెద్దలు కేశవ గారు పక్కనే ఉన్నారు,
వారు ఆ బాధ్యతను చూస్తున్నారు, మీరు వారితో చర్చించి తీసుకోండి. కానీ ఎక్కడైనా మా ప్రభుత్వము మా పార్టీ హింసకు వ్యతిరేకము. హింస రాజ్యము చేసినా, హింస సామాన్యులు చేసినా, హింస సంఘాలు చేసినా హింసకు మేము వ్యతిరేకము. హింస జరగొద్దు, చర్చలు జరగాలి. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం అని విశ్వసించే పార్టీ సిద్ధాంతం మాది. కాబట్టి ఏ దానికైనా చర్చలే పరిష్కారం, చర్చలు చేయాలన్నదే మా ఆలోచన. కాకపోతే అధికారికంగా మా కేంద్ర పార్టీతో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం.